నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు తీరాలంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్న తెదేపా పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు సతీమణి లీలావతి. 25 కుటుంబాలు టీడీపీలో చేరిక. ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యత అని అన్న పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి. ఓటర్ల అవగాహనపై మోటార్ సైకిల్ ర్యాలీ. రొంపిచర్ల మండలం అన్నవరపపాడు హైవే బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం. ఈపురు మండల వాసి మృతి. రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు తీరాలంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తెదేపా పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు సతీమణి లీలావతి అన్నారు. శనివారం రాత్రి వినుకొండ 14వ వార్డుకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి తెలుగుదేశంలోకి చేరారు. జీవి సతీమణి లీలావతి సమక్షంలో 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం మాట్లాడిన లీలావతి, సూపర్ 6 పథకాల పట్ల ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సానుకూల స్పందన వస్తుందన్నారు. ముందుగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, రేపు మన పార్టీ గెలిచిన తర్వాత ఆంజనేయులు గారి అండదండలు, తెలుగుదేశం పార్టీ అండదండలు మీ అందరికీ ఉంటాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మన పార్టీలోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. వార్డు నుంచి 20 కుటుంబాలు మన పార్టీలో, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. వారందరూ కూడా పాపం చాలా సమస్యలు తెలియజేశారు. ఖచ్చితంగా మన పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ మనం ఎప్పుడైతే ఇప్పుడు రోడ్ల వరకే వేసుకున్నాం, రేపు మనకి పంపులు కానీ అలాగే డ్రైనేజీలు కానీ మనం బాగు చేయించుకుందాం, మన వార్డు అభివృద్ధి చేసుకుందాం. తెలుగుదేశం పార్టీ అండదండలు మన అందరికీ, మీ అందరికీ, కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ అలాగే వార్డుకి తెలుగుదేశం పార్టీ అండదండలు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. కారు ద్విచక్ర వాహనం ఢీకొని ఇరువురికి గాయాలైన సంఘటన వినుకొండ మండల పరిధిలోని కొత్తపాలెం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఆదివారం వినుకొండ కర్నూలు జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న కారు ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇరువురికి గాయాలు కాగా స్థానికులు వారిని వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యత అని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్నారు. నస్రాపేటలో ఓటర్ల అవగాహనపై మోటార్ సైకిల్ ర్యాలీని ఆదివారం కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లలో చైతన్యం తీసుకుని రావడం కోసం బైక్ ర్యాలీ నిర్వహించామని అన్నారు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓటింగు ప్రక్రియలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయన వెంట జేసీ శ్యామ్ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు పల్నాడు జిల్లాలో మనకి రేపు మే 13న జరగబోయే నర్సరావుపేట పార్లమెంట్ కానీ అలాగే 7 నియోజకవర్గాల అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి ప్రజల్లో, ఓటర్లో చైతన్యం కలిగించడం కోసం స్వీప్ అనే యాక్టివిటీలో భాగంగా ఈరోజు నర్సరావుపేటలో బైక్ ర్యాలీ అన్నది చేయటం జరిగింది. ముఖ్యంగా ఇదంతా కూడా యువత గమనించాలని చెప్పి మనం ఈరోజు ఈ బైక్ ర్యాలీ అన్నది చేయటం జరిగింది. కొత్తగా ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు పొంది ఉన్నారో, అలాగే ఒక 5 సంవత్సరాలు అంటే గత 2019 ఎలక్షన్స్లో అప్పటికి ఓటు హక్కు లేకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన వారు కానీ, ఇటీవల ఓటు హక్కు పొందిన వారు కానీ, రేపు ఏప్రిల్ 1కి 18 సంవత్సరాలు నిండిన వారు కానీ వీరందరూ కూడా గమనించాల్సింది, ఎట్టి పరిస్థితుల్లోనూ మే 13న ముందుకు వచ్చి అందరూ కూడా ఓటు వేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే యువత అన్న వాళ్ళు పార్టిసిపేట్ చేస్తేనే మనకి ఓటర్లో టర్నౌట్ పెరుగుతుంది. మనం ప్రజాస్వామ్య దేశంలో మనకి ఏదైతే మనకి రాజ్యాంగం కానీ మనకి ఏదైతే ఓటు హక్కు కలిగించిందో ఆ ఓటు హక్కుని పూర్తి స్థాయిలో మనం వినియోగించుకున్న వాళ్ళు అవుతాము. ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళటానికి మన పాత్ర కూడా ఉండే విధంగా మనం దోహదపడినట్టుగా అవుతుందని చెప్పి నేను యువతకి ముఖ్యంగా ఈ సందేశం ఇస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజున ఎవరో కూడా ఏవైనా ఒక సిల్లీ రీజన్స్ తోటి, చాలా మామూలు కారణాలతోటి ఈరోజు ఏం వెళ్తాంలే, ఇప్పుడు మనం ఒక్కరు ఓటేస్తే అయిపోతుందా, ఎన్ని చూడలేదు, ఎన్ని ఎలక్షన్స్ చూడలేదు, ఇటువంటి ఈ నెగిటివ్ ఆలోచన అన్నది, ఈ వ్యతిరేక ఆలోచన ధోరణి అన్నది పక్కన పెట్టి
మన వంతుగా మనం ఖచ్చితంగా మన పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఓటు వేయాలని చెప్పి కోరుతున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నైతిక ఓటింగ్ అనమాట. అంటే ఎటువంటి ప్రలోభాలకి లేకుండా, నేను ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా నేను ఓటు వేస్తాను, చిన్న చిన్న ఆశలకి నేను లొంగకుండా నేను ఓటు వేస్తాను. ఈ ఆలోచన అన్నది ఇప్పుడు యువతలో రావాలి. ఇప్పుడు యువతలో వస్తేనే మీ ద్వారా రాబోయే సమాజాన్ని మీరు ప్రభావితం చేసినట్టు అవుతుంది. కాబట్టి యువత అంతా ఇది గమనించి ప్రతి ఒక్కరు ఈ ఓటు హక్కుని వినియోగించుకొని ఆ రోజున మీరు ఓటు వేయాలని చెప్పి కోరుతున్నాను. మన పల్నాడు జిల్లాకు సంబంధించి గతంలో 86% ఉంది వాటర్ టర్నౌట్, చాలా మంచి వాటర్ టర్నౌట్. అది ఈసారి ఖచ్చితంగా 90% ఉండాలని చెప్పి కోరుతున్నాను. ఈ రోజున ఎవరైతే ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారో, ఈ బైక్ ర్యాలీలో, వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే స్వీప్ నోడల్ ఆఫీసర్, ఒక లేడీ ఆఫీసర్ అయినా సరే చాలా చక్కటి ఆలోచనలతో, ఒక మంచి వినూత్నమైన ఆలోచనలతో ఈ రోజున యువతను మనం ఎలాగైనా సరే ఈ ఓటింగ్ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలి అన్న ఆలోచనతో బైక్ ర్యాలీ కండక్ట్ చేసి వచ్చినందుకు తనకు సపోర్ట్ చేసిన ఇతర సిబ్బందికి, డిఆర్ఓ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి, మన జాయింట్ కలెక్టర్గా అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతాను. థ్యాంక్ యూ. రొంపిచర్ల మండలం అన్నవరపుపాడు హైవే బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈపూరు మండల వాసులు మృతి చెందారు. ఈపూరు మండలం గోపువారిపాలెం గ్రామానికి చెందిన మొండితోక బాలశౌరి, రావెల వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో మొండితోక బాలశౌరి, రావెల వెంకటేశ్వర్లు మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నస్రాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, వినుకొండ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు ఎర్రం వెంకటేశ్వర్ రెడ్డిలు పాల్గొని బస్సు యాత్రకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. శివయ్య స్థూపం దగ్గర నుంచి నేరుగా బస్సు యాత్ర వెళ్లే కార్యక్రమాన్ని పెద్దలందరూ కూడా కూర్చొని రూపకల్పన చేయండి. నేను ఈ సందర్భంగా ఒక 2 విషయాలు మాత్రమే మీ అందరూ కూడా అనుకుంటాం. ఒకటి, 4 సంవత్సరాల 11 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం, సమాజంలో మంచి జరగాలనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రచారం కోసమో లేదా మరేదో ఆశించి చేసినటువంటి కార్యక్రమాలు కాదు. ఎందుకంటే దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఏ ఆలోచనతో అయితే ఆరోగ్య ఫీజు రింబర్స్మెంట్ విధానానికి కానీ, ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు కానీ, వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ, వైద్య రంగానికి సంబంధించి కానీ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని ముందుకు సాగారో, ఆయన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరో 4 అడుగులు ముందుకేసి ఈ రాష్ట్రంలో విద్యా రంగంలో తీసుకున్నా, వైద్య రంగంలో తీసుకున్నా, వ్యవసాయ రంగంలో తీసుకున్నా, ఏ రంగంలో తీసుకున్నా కూడా పెను మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. బహుశా భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఎన్నో రాజకీయ పార్టీలు పరిపాలన చేసిన ఎంతో మంది ముఖ్యమంత్రులుగా వాళ్ళు పదవిలో కొనసాగినటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్నికలు వచ్చినప్పుడు డైరెక్ట్ గా ప్రజలను ఉద్దేశించి నా వల్ల, నా ప్రభుత్వం వల్ల మీకు మంచి జరిగిందని భావిస్తేనే నాకు ఓటు వేయమని చెప్పి అడగలిగినటువంటి పరిస్థితుల్లో ఇవాళ దేశంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారన్న అంశాన్ని అందుకే ఈ రోజున రాష్ట్రంలో సిద్ధం పేరుతో 4 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించాం. ఒక్కొక్క బహిరంగ సభ వైజాగ్ నుంచి ప్రారంభమైనటువంటి బహిరంగ సభలు ఒకదానిని మించి మరొకటి అన్నట్టుగా బహుశా రాష్ట్ర చరిత్రగా, దేశ చరిత్రలో ఎప్పుడు కూడా జరగని విధంగా బ్రహ్మాండమైనటువంటి రీతిలో 4 సిద్ధ మహాసభలు కూడా జరిగినటువంటి పరిస్థితి. బస్ యాత్రకు సంబంధించి కూడా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైనటువంటి బస్ యాత్ర నేను కూడా ప్రతిరోజు బస్ యాత్రలో గౌరవ ముఖ్యమంత్రి గారితో ముందుగా తిరుగుతా ఉన్నా. నిజంగా ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఎందుకంటే ఊళ్ళు తరలి వస్తా ఉన్నాయి. అర్ధరాత్రి అయినా మండే 12 గంటలు, పగలు 12 గంటలకి ఎండ తీవ్రత ఉన్నప్పుడు కూడా రోడ్లపైకి వచ్చి గ్రామాలు తరలి వచ్చి ఆయనకి స్వాగతం పలుకుతున్నటువంటి తీరును చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తా ఉన్నారు. 175 స్థానాలకి 175 స్థానాలు
25 పార్లమెంట్ స్థానాలకు 25 పార్లమెంట్ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయన్న అంశాన్ని అందరూ కూడా సర్వే సంస్థలన్నీ కూడా చెబుతున్నటువంటి మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా వినుకొండ ప్రాంతాన్ని తీసుకుంటే ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటే ఈ ప్రాంతం నుంచి కూడా శాసనసభ్యుడిగా గెలిచినటువంటి బొల్ల బ్రహ్మనాయుడు గారు ఈ ప్రాంతంలో ఆయన 4 సంవత్సరాల 11 నెలల కాలంలో ఈ వినుకొండ ప్రాంతంలో జరిగినటువంటి తన హయాంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా కూడా తన సొంత నిధులతో ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసినటువంటి వైనాన్ని కూడా ఇవాళ ప్రజల మధ్యకి వెళ్లి ప్రజలకి చెప్పి మా హయాంలో మేము చేసినటువంటి మా ముఖ్యమంత్రి గారి హయాంలో మేము చేసినటువంటి కార్యక్రమాలు అని చెప్పి డైరెక్ట్ గా పుస్తకం వేసి అచ్చు వేసి ఆ పుస్తకాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లి ఇవాళ ధైర్యంగా ఓటు అడగలిగినటువంటి పరిస్థితిలో బ్రహ్మనాయుడు గారు ఉన్నారంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాల ద్వారానే ఆ ధైర్యం వచ్చిందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి 30,000 పైచిలుకు మెజార్టీతో బ్రహ్మనాయుడు గారు గెలవబోతున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే మన ప్రభుత్వం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆలోచనలు ఆయన పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం ఆయన పడుతున్నటువంటి తాపత్రం బీసీ ముఖ్యమంత్రులుగా లేదా ఎస్సీ ముఖ్యమంత్రులుగా ఎస్టీ ముఖ్యమంత్రులుగా మైనార్టీ ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఆయా వర్గాల గురించి ఆలోచన వాళ్ళు కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారేమో కానీ ఈ రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ ప్రభుత్వం నుంచి ప్రతి కార్యక్రమాన్ని కూడా తీసుకెళ్లి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఏ చట్టాలు కూడా చెప్పినప్పుడు కూడా 50% పైచులకు ఇవాళ ఈ వర్గాలకు రిజర్వేషన్ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి కూడా మొట్టమొదటిసారిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ రేపు జరిగే రోడ్ షోకి సంబంధించి కూడా ఎందుకంటే పల్నాటి పోర్షన్ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది వినుకొండ నుంచే కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి రీతిలో ఎందుకంటే వినుకొండ ప్రాంతానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రోజు నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు కానీ యువకులు కానీ మిత్రులు కానీ అందరూ కూడా ఆ రోజు నుంచి జెండాలు భుజాలు పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఇప్పుడు కూడా నిరంతరం కూడా ముందుకు సాగే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఈ ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమం కూడా జిల్లాలో ఎందుకంటే దీన్ని మోడల్ గా మనం తీసుకునే రీతిలో ఎందుకంటే బ్రహ్మన్న అంటేనే పల్నాడు బ్రహ్మన్న ఆ పౌరుషంతా కూడా ఇక్కడ బ్రహ్మన్న నేతృత్వంలో జరిగే కార్యక్రమంలో మీరందరూ కూడా ఎందుకంటే సమయం కూడా లేదు రేపే మధ్యాహ్నం 3 గంటల కల్లా కూడా వినుకొండ ప్రాంతానికి అందరూ కూడా వచ్చే విధంగా ఎందుకంటే నేను లోన్ కూర్చోండి ఎవరికి వాడు స్వచ్ఛందంగా వచ్చే విధంగా ఎందుకంటే ఎక్కడా కూడా ఈ సైడ్ నుంచి అయి పెట్టాలి ఈ పెట్టాలి చెప్పలేదు మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా మా గ్రామం నుంచి మేము ఎంతమంది వస్తున్నాం చెప్తా ఉంటే నిజంగా చాలా సంతోషం కలుగుతా ఉంది మీకు ఎందుకంటే భవిష్యత్తుకు సంబంధించి కూడా బ్రహ్మనాయుడు గారు రాజకీయంగా కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఈయనంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం నేను దగ్గరగా చూస్తా ఉంటా బ్రహ్మన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకంటే ఆయన ఏ అడిగినా కూడా నో అనే పదమే ఆయన నోట్లో వచ్చి రాదు బ్రహ్మన్ అడిగా అంటే చేయమనే మాటే ఏది తీసుకెళ్ళినా కూడా చేయండి బ్రహ్మణకి ఏం కావాలంటే చేయమని చెప్పి అధికారులు కూడా ఇప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా నేను కూడా దగ్గరగా చూస్తున్నటువంటి పరిస్థితులు ఒక మంచి నాయకత్వం కలిగినటువంటి బ్రహ్మనాయుడు గారు మాట కొద్దిగా పరుషంగా ఉంటుందేమో కానీ మనసు మాత్రం వెన్న చాలా చాలా మంచివాడు నేనైతే అమితంగా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కూడా బ్రహ్మన్న ఎప్పుడు కనబడ్డా కూడా ఒక తమ్ముళ్లాగా నేను ఎప్పుడు కూడా ఆయన అన్నలాగా నేను అభిమానించే వ్యక్తిని అటువంటి ఒక మంచి నాయకుడు మీకు దొరకడం నిజంగా మీ అదృష్టంగా కూడా నేను ఈ సందర్భంగా భావిస్తూ తప్పనిసరిగా మీరందరూ కూడా కలిసికట్టుగా రేపు జరిగే రోడ్ షోని బ్రహ్మాండంగా జయప్రదం చేయాలా జగనన్న బస్సు యాత్ర మరి మన వినుకొండకు ఒక మంచి గుర్తింపు గౌరవం ఉందని చెప్పారు అన్న ఆ గుర్తింపు గౌరవాన్ని మనం మరి నిలబెట్టుకునే విధంగా ఇక్కడ పల్నాడు జిల్లాలో ఏ సభ పెట్టినా వినుకొండలో ముందు ఏర్పాటు చేస్తారు ఆ ఏర్పాటు చేయడం ఏంటంటే వినుకొండకి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి అనుబంధం ఉంది, ఆ బంధం అలాంటిది అనేది మీరు అందరూ తెలుసుకొని అందరిని కూడా ఆయన పలకరిస్తారు. గ్యారెంటీగా మీ అందరికీ దగ్గరగా ఉండే విధంగా చేస్తానని మరొకసారి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమం మరి ముగిస్తూ జరుగుతాం. శాంతి ఆశ్రమ ట్రస్ట్ అన్నమయ్య జానపద కళాక్షేత్రం తిరుపతి వారి సంయుక్త ఆధ్వర్యంలో అన్నమయ్య వర్ధంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి భజన బృందాల గురువుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వినుకొండ సనాతన ధర్మ పరిరక్షణ కొరకు అంతరించిపోతున్న కళను పునరుద్ధరించడానికి హిమాలయ గురువు స్వహస్తములతో భజన కళాకారుల బృందాల గురువులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. విజయ శంకర స్వామి అన్నమయ్య జానపద కళాక్షేత్ర పీఠాధిపతులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. వినుకొండ పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో శికోదినామ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం పాలక మండలి సభ్యులు కృష్ణాంజనేయులు, పెనుగొండ రమేష్, కనెగండ్ల అనంత కోటేశ్వరరావు, నేరెళ్ల వెంకట పాపారావు, పెండేల శ్రీనివాసరావు, కోట వెంకట ప్రకాష్ బాబు, ఇతర ఆర్యవైశ్య సభ్యులు, వినుకొండ పట్టణంలోని ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మిత్తింటి కృష్ణాంజనేయులు మాట్లాడుతూ తెలుగు వారికి నూతన సంవత్సరం అనగా ఉగాది నుండే ప్రారంభమవుతుందన్నారు. కానీ పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిన నూతన సంవత్సరం అంటే జనవరి 1 అని భావించి నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. వినుకొండ నియోజకవర్గ కూరగాయల మార్కెట్ అధ్యక్షులుగా ఇటీవల ఎన్నికైన సుంకర శ్రీనివాసరావుని ఎన్నుకున్న సందర్భంగా వినుకొండ నియోజకవర్గం కాపు సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు. వినుకొండ పట్టణంలోని మా లక్ష్మమ్మ చెట్టు వద్ద ఉన్న సుంకర శ్రీనివాసరావు కార్యాలయంలో జరిగిన అభినందన సభలో వినుకొండ నియోజకవర్గ కాపు సంఘం నాయకులు శ్రీనివాసరావుని మర్యాదపూర్వకంగా కలిశారు. తొలుత దృశ్యాలు వద్ద సన్మానించారు. ఆ తర్వాత కేక్ కట్ చేయించి రానున్న రోజుల్లో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు. కూరగాయల మార్కెట్ అభివృద్ధి ముఠా కార్మికుల సంఘానికి సహాయం చేస్తామని శ్రీనివాసరావు పేర్కొన్నారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.